గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? అల్గారిథం గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు అల్గారిథంలో ప్రోగ్రామింగ్ డిజైన్ ప్రాసెస్లో 2 phases ఉన్నాయి. అవి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, అల్గారిథం అంటే ఏంటి, అల్గారిథంలో ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి? 3 కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అవేంటి? సీక్వెన్స్, డెసిషన్, రిపిటీషన్. సీక్వెన్స్ అంటే ఏంటంటే స్పెసిఫై ఆర్డర్. సో అల్గారిథం చూసుకున్నాం. అసలు ఎలా రాసామో అల్గారిథం కూడా చూసాం. నెక్స్ట్ ఏంటంటే డెసిషన్, ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ ఏమిటంటే రిపిటీషన్ అంటే ఏంటి? ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వరకు చూసుకున్నాం. ఓకేనా? ప్రాపర్టీస్లో ఏమేమి ఉన్నాయి? ఫైనైట్నెస్, డిఫైనైట్నెస్, ఎఫెక్టివ్నెస్, జనరాలిటీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫీచర్స్ ఆఫ్ అల్గారిథం. అసలు అల్గారిథమ్స్ ఏంటి, ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాము? C++లో యూజ్ చేస్తాము, ఎక్కువగా జావాలో కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? అన్నిటిలోని C++, జావాలో ఇవన్నిటిలోని యూజ్ చేసుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ రాసుకున్నాం. అల్గారిథం గుర్తుందమ్మా మీకు? 3 నెంబర్స్ రాసుకున్నాం. దాని గురించి అల్గారిథం కూడా రాసుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ అల్గారిథం ఏంటంటే అల్గారిథం టు ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ మనం అల్గారిథం రాసినప్పుడు ఏమేమి స్టార్ట్ చేయాలి? స్టార్ట్ అనేది అంతా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ యాజ్ P. ఓకేనా? నేను సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాను కాబట్టి ప్రిన్సిపల్ ఏంటి? P, ప్రిన్సిపల్, టైము, రేటు. ఓకేనా? ఇవి అంటే మనం ఇప్పుడు ప్రిన్సిపల్ ఏంటి, ఇన్పుట్ ప్రిన్సిపల్ యాజ్ P అని ఇన్పుట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకేంటి మళ్ళీ ఇన్పుట్ ఏంటి? SI = P × T × R/100 అనమాట. ఓకేనా? ఇన్పుట్ టైమ్ యాజ్ T అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఎన్ని వాల్యూస్ ఇన్పుట్ చేయాలి? 3 వాల్యూస్ అనేది ఇన్పుట్ అనేది చేయాలి. అవి ఏంటంటే P, T, R. ఓకేనా? ఇప్పుడు మనం స్టెప్ 5 సెట్ SI = మనం ఆ ఫార్ములా ఏం చెప్పాము? P × T × R/100 అనమాట. ప్రింట్ SI అంటే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి అంటే ఇక్కడ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఏంటి, మనం అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది కాబట్టి మనం నెక్స్ట్ ఏంటంటే ఎండ్. అంతే కదా? ఇప్పుడు దీంతో నాకు ఇక్కడ అక్కడ సొల్యూషన్ వచ్చేసింది. నాకు ఏం కావాలి? లాస్ట్లో ప్రింట్ అనేది అంటే మనకు వచ్చిన వాల్యూ అక్కడ ప్రింట్ అయిపోవాలి. నెక్స్ట్ మనకి ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, డెసిషన్ అనమాట. డెసిషన్లో నేను ఏం చెప్పాను? డెసిషన్లో ట్రూ ఆర్ ఫాల్స్ అంతే కదా? ఇప్పుడు అల్గారిథం చూద్దాం. అల్గారిథం టు చెక్ ద బిగ్గెస్ట్ 2 నెంబర్స్ ఏంటి? ఏదో ఒకటి 2 నెంబర్స్. అక్కడ ఏం చూసుకున్నాం? ఈక్వల్ టు అనేది చూసుకున్నాం. ఇప్పుడు ఏంటి? బిగ్గెస్ట్ 2 నెంబర్స్ అనమాట. ఓకేనా? స్టెప్ 1 స్టార్ట్ అంటే మనకి ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఏంటి? స్టార్ట్ అయింది. ఓకేనా? అల్గారిథం అనేది ఎప్పుడు మనం అల్గారిథం రాసినప్పుడు ఏం చేయాలి? స్టార్ట్ ఎండ్తో ఎండ్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేశాను? బిగ్గెస్ట్ 2 నెంబర్స్ అంటే మనం ఏమేమి వాల్యూస్ 2 నెంబర్స్ కాబట్టి మనం ఏమేమి వాల్యూస్ ఇవ్వాలి? 2 వాల్యూస్ అనేది ఇన్పుట్ చేయాలి. అంతే కదా? ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ అనేది తీసుకున్నాను. 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి మనం ఏ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ 3లో ఏమి ఇచ్చాను? ఇన్పుట్ సెకండ్ నెంబర్ ఈజ్ B అనేది ఇచ్చాను. 2 వాల్యూస్ ఇచ్చేసాను. ఇప్పుడు నాకు ఏం కావాలి? బిగ్గెస్ట్ అంటే నేను ఏదో ఒకటి ఏలో బీలో నాకు ఏదో ఒక్కటి మాత్రమే బిగ్ అనేది రావాలి, లేకపోతే ఇంకో బిగ్ అనేది మాత్రమే రావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? స్టెప్ ఇఫ్ A > B అంటే నాకు ఏంటి? A > B. ఏ గ్రేటర్ ఏ బి కన్నా ఏ పెద్దదై ఉండాలి. అంతే కదా? ఏ పెద్దది, బి చిన్నది. దెన్ ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అంటే నాకు ఏ గ్రేటర్ బి అన్నప్పుడు నాకు ఏం రావాలి? బి పెద్దదైతే ఏ ఈజ్ బిగ్ అని రావాలి. లేకపోతే నాకు ఏం రావాలి? ఎల్స్ బి ఈజ్ బిగ్ అనేది రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఎండ్ అంటే ఏదో ఒక ఆన్సర్ మనకు వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మనం ఏ ఈజ్ బిగ్ అనేది లేకపోతే బి ఈజ్ బిగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? మన నెక్స్ట్ అల్గారిథమ్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లో చార్ట్స్ అనమాట. ఫ్లో చార్ట్ అంటే ఏంటంటే ఏ ఫ్లో చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ ఆర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రాసెస్ అనమాట. అంటే గ్రాఫికల్ అంటే ఏంటి అంటే సింబాలిక్ అంటే చూడండి, గ్రాఫికల్ అనేది ఏంటి అంటే ఒక డ్రాయింగ్ రూపంలో ఉండేదాన్ని మనం గ్రాఫికల్ డిజైన్ లేకపోతే సింబాలిక్ ఈ వీటిలో మాత్రమే. చూడండి, ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్కి ఏమేమి రాశాను? గ్రాఫికల్ అనమాట. నేను ఏం రాశాను? డ్రాయింగ్ ద్వారా నేను నాది ప్రాబ్లం అనేది ఇలా రాశాను అనమాట. ఇది ఫ్లో చార్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, It uses the different types of symbols, connected arrows indicating the
ఫ్లో ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ అనమాట. అంటే సింబల్స్ కానీ దీంట్లో ఏమేమి యూజ్ చేస్తామంటే ఓన్లీ సింబల్స్ అనమాట. రౌండెడ్ షేప్ కానీ, రెక్టాంగిల్ కానీ, ప్యారలలోగ్రామ్ కానీ, రాంబస్ కానీ, యారోస్. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఒకదానికి ఒక కనెక్షన్ యారోస్ ద్వారా మనం కనెక్షన్ అనేది చేస్తాం. వన్స్ ఫ్లో చార్ట్ డ్రాన్ ద ప్రోగ్రామ్స్ కెన్ అండర్స్టాండ్ ద సొల్యూషన్ ఈజీలీ అండ్ క్లియర్లీ. అంటే మనం ఒకసారి దాన్ని ఫ్లో చార్ట్ రూపంలో ప్రోగ్రామ్ అనేది అల్గారిథంని ఫ్లో చార్ట్ రూపంలో రాసాము అంటే ఈజీగా మనకి సొల్యూషన్ అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ క్లియర్గా కూడా అర్థమవుతుంది అనమాట. వన్ ఫ్లో చార్ట్ రన్ ద ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఈజీలీ. అంటే ఏంటంటే ఒక ప్రోగ్రాంలో మాత్రమే ఫ్లో చార్ట్ అనేది వేయగలుగుతాం, మిగతా దాంట్లో ఏమి వేయలేమన్నమాట. ఈ ఫ్లో చార్ట్ ఫాలోస్ ద టాప్ డౌన్ అప్రోచెస్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. అంటే ఏంటంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏంటి అంటే ఒక సొల్యూషన్ వచ్చేంత వరకు ఫ్లో చార్ట్ అనేది వేస్తాం అనమాట. ఓకేనా, చూడండి అసలు ఫ్లో చార్ట్ వేయడానికి ఏమేమి సింబల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా, ఇది చూడండి రౌండెడ్ రెక్టాంగిల్ అనమాట. చూడండి అమ్మ, ఇక్కడ షేప్ చేంజ్ అవుతుంది. ఓకేనా, రౌండెడ్ రెక్టాంగిల్ ఇలా వస్తుంది చూడండి, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, రౌండెడ్ రెక్టాంగిల్. ఓకేనా, ఏంటి దీన్ని నేమ్ ఏంటంటే రౌండెడ్ రెక్టాంగిల్. ఇది ఏంటంటే పర్పస్ ఏంటంటే టెర్మినల్ అంటే ఏంటంటే స్టార్ట్ అండ్ స్టాప్కి. అంటే మనకి ఫస్ట్ నుంచి ఇండికేట్ అంటే అల్గారిథం రాసినప్పుడు మనం ఏం చేయాలన్నాను, స్టార్ట్ నుంచి అంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ రాయాలి, లాస్ట్లో ఎండ్ ఏం చెప్పాను ఎండ్ అని రాయాలి. సో దీనికి టెర్మినల్గా యూజ్ అవుతుంది అనమాట. రౌండెడ్ రెక్టాంగిల్ ఏంటి అంటే టెర్మినల్గా యూజ్ అవుతుంది. అది ఏంటి స్టార్ట్ సింబల్ స్టాప్ సింబల్కి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ చూడండి, ఇది సింబల్ చూసారా ప్యారలలోగ్రామ్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, డేటా అనేది ఏంటి మనం ఇన్పుట్ అవుట్పుట్ డేటాస్ ఇస్తున్నాం కదా. అంటే ఏంటంటే ఇన్పుట్ నెంబర్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాను అనుకో, ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలి స్టార్ట్ అయ్యింది, నన్ను నెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఇన్పుట్ నెంబర్ ఏ ఈజ్ అని ఇస్తున్నామా. సో ఆ డేటా అనేది ఈ ప్యారలలోగ్రామ్లో యూజ్ చేస్తాం. అదే రెక్టాంగిల్ అంటే ఏంటంటే ప్రాసెస్ అనమాట. మనం ఇచ్చిన డేటాని నెక్స్ట్ ఏంటి సమ్ కానీ ఇదంతా యూజ్ చేస్తాం కదా. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది, దీని మధ్యలో ఏ గ్రేటర్ దాన్ బి దెన్ ఏ ఈజ్ బిగ్ ఎల్స్ బి ఈజ్ బిగ్ అనేది ఇస్తున్నాం కదా, ఆ ప్రాసెస్ని తెలియజేస్తుంది అనమాట. రాంబస్ చూడండి డెసిషన్. నేను డెసిషన్లో ఏం చెప్పాను, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాను కదా. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు ఏంటంటే ఈ సింబల్ని యూజ్ చేస్తామన్నమాట. ఇట్ ఈజ్ యూజ్ టు గివెన్ కండిషన్. ఇఫ్ ట్రూ అయితే ట్రూ షేప్లోకి వెళ్ళిపోతుంది అంటే డెసిషన్. లేకపోతే చూడండి ఇక్కడ ట్రూ అనుకోండి, ఇది ట్రూ ఇలా వెళ్ళిపోతుంది. లేదు ఫాల్స్ అనుకోండి, ఇలా ఫాల్స్ వెళ్తుంది అనమాట. ఓకేనా, చూడండి యారోస్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్. అంటే మనం ఫ్లో చార్ట్ ఇప్పటి వరకు స్టార్ట్ అని రాసామమ్మా, దాని తర్వాత నాకు ఏంటి డేటా ఇన్పుట్ చేశాను, నెక్స్ట్ ఇలా డేటా ఇన్పుట్ చేశాను, నెక్స్ట్ ఏంటంటే రెక్టాంగిల్ ప్రాసెస్ చేశాను, ఇలా ప్రాసెస్ చేశాను. నెక్స్ట్ ఏంటి యారోస్ అంటే మనం ఇలా అంటే మనం ఇచ్చిన దాంట్లో ఇలా ఈ సింబల్స్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి ఒకదాంతో ఒకటి ఇండికేట్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని ఏమంటామంటే గివెన్ యారోస్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి హెక్సాగాన్ ప్రిపరేషన్ చూడండి, మనం లాస్ట్లో రిపిటీషన్లో చెప్పాను. రిపిటీషన్లో ఏంటి ఇట్ ఈజ్ యూజ్ టు ఫర్ వైల్ డూ వైల్ అనమాట. ఫర్ వైల్ డూ వైల్ అంటే ఏంటి అంటే చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 10 n = 10 అన్నాను. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అది చూసుకుని అప్పుడు మనకి ఏంటంటే 11 ఇచ్చామనుకోండి, ఆ 11 వరకు రిపిటేషన్ అయ్యి అక్కడ వరకు ఉన్న వాల్యూస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. చూడండి నెక్స్ట్ ఏంటంటే సర్కిల్ అంటే ఏంటంటే కనెక్టర్ అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ కనెక్టింగ్ ద లైన్స్ అనమాట. లైన్స్ గురించి సో ఇలా లైన్స్ ఉంటాయి, సో దాని గురించి ఇది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్లో చార్ట్ అంటే సింబల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఒక్కో సింబల్ దేనికి యూజ్ చేస్తున్నాము,
రౌండెడ్ రెక్టాంగిల్ ఏమో స్టార్ట్ అండ్ స్టాప్కి యూజ్ చేస్తున్నాము. ప్యారలలోగ్రామ్ ఏమేంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటాకి యూజ్ చేస్తున్నాము. రెక్టాంగిల్ అంటే ఏంటి ప్రాసెస్ సమ్ కానీ సో నెక్స్ట్ యావరేజ్ కానీ ఆ నెంబర్స్కి యూజ్ చేస్తున్నాము. మధ్యలో రాంబస్ డెసిషన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ బ్లాక్ కానీ యూజ్ చేస్తున్నాము. యారోస్ అంటే ఏంటంటే మనం రాసింది ఇలా రాసేసామమ్మా ఈ కనెక్షన్కి ఈ ప్రాసెస్లో ఫ్లో చార్ట్ అనేది ఈ కనెక్షన్కి మాత్రమే ఇక్కడ యారోస్ అనేది యూజ్ చేస్తున్నాం. చూడండి ఈ కనెక్షన్ ఇచ్చామనుకో దీనికి కనెక్షన్ ఉంది. మనం స్టార్ట్ చేసాము ఇన్పుట్ ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ సమ్ ఈక్వల్ టు A+B. సో ఈ ప్రాసెస్ అంటే ఈ మధ్యలో వాటిని కనెక్ట్ చేయడమే కదా. సో నెక్స్ట్ హెక్సాగాన్ ప్రిపరేషన్ అనమాట. ప్రిపరేషన్ అంటే ఏంటి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవన్నీ లూప్స్ లైక్ డూ వైల్ సో ఇవన్నీ అన్నమాట. సో ఓకేనా దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఎలా గీయాలి అంటే మనం రాసిన యావరేజ్ ఆఫ్ మనం రాసింది ఏంటి లాస్ట్ క్లాస్లో అల్గారిథం యావరేజ్ ఆఫ్ 3 numbers algorithms to find the simple interest algorithm check the biggest 3 numbers. ఈ 3 numbers కి ఇవి 3 algorithms కి మనం రేపొద్దున్న ఫ్లో చార్ట్ అనేది చూద్దాం. ఓకేనమ్మా.